మన తెలంగాణలో మటన్కున్న క్రేజే వేరబ్బా. మరి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి అందులో ఆయిల్ వేసి ఆనియన్స్ వేసి అల్లం వేసి మిక్స్ చేయాలి. తర్వాత పసుపు, కొన్ని దోసకాయ ముక్కలు. చికెన్ కి మటన్ కి దోసకాయ ముక్కలు అనేది చాలా కాంబినేషన్ ఇస్తుంది. ఇందులో మటన్ వేసి కలిపి కొద్దిసేపు ఉడకనివ్వాలి. యాక్చువల్గా నాకు మటన్ కర్రీ ప్రిపేర్ చేయడం రాదు, మా మమ్మీ చేసింది. నేను స్టాండ్ కి ఫోన్ పెట్టేసి వెళ్ళిపోయినా, వేరే వర్క్ ఉండే మాకు. కర్రీలో ఏమేమి వేస్తున్నావు కెమెరాకి చూపించేయి మమ్మీ అని చెప్పిన. పర్ఫెక్ట్ గా చేసింది మా మమ్మీ అయితే. మీకు ఇంకా ఇలాంటి రెసిపీస్ ఏమైనా కావాలంటే అడగండి, నేను మా మమ్మీని అడిగి చెప్పేస్తాను డెఫినెట్లీ. కారం, ఉప్పు వేసిన తర్వాతకి కొంచెం మిక్స్ చేసిన తర్వాతకి మనం దీన్ని కుక్కర్లోకి షిఫ్ట్ చేయాలి. అది మటన్ కదా, అది గిన్నెలో ఉడకదనమాట. కుక్కర్లో వేసి అది ఒక 12 విజిల్స్ లోపు ఉడుకుతుంది మంచిగా. కుక్కర్లోకి వేసిన తర్వాతకి మనకు కావాల్సిన క్వాంటిటీలో మనకి ఎంత రసం కావాలో అంత వాటర్ వేసుకొని, దీనికోసం మనం ముందుగానే మసాలాలు ప్రిపేర్ చేసి పెట్టుకుంటాం కదా, అవన్నీ వేసేసుకొని కుక్కర్ క్లోజ్ చేసి ఒక 10 to 12 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. దించి క్యాప్ ఓపెన్ చేసి ప్లేట్లు వేసుకుంటుంటే అబ్బాబ్బా స్మెల్లే వేరే అసలు. మనం కుక్కర్లో వేసినందుకు బోన్స్ కూడా అసలు ఎంత మంచిగా బాయిల్ అయినాయి చూసిండ్రా గైస్. మీకు కూడా చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా గైస్. ఐ నో ఐ కెన్ అండర్స్టాండ్. ఓకే, మరి ఈ వీడియో ఇంతవరకే. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.